హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అయితే తీసుకొచ్చేసా అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మేము ఇంకా గోవాకి అయితే వచ్చేసాం కదా. గోవాలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదనమాట. ఇట్లా బాల్కనీ లాగా వచ్చేసింది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే స్టెప్స్ ఎక్కి పైకి రాగానే బాల్కనీ లాగా ఉంటుంది. చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు. నెక్స్ట్ ఆ బాల్కనీలో నుంచి రూమ్లోకి అయితే ఎంటర్ అనమాట. పెద్ద హాల్ టైప్ లాగా ఉంటుంది. రూమ్స్ లాగా అయితే ఏమీ ఉండదు. ఒక సైడ్ బెడ్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మ్యాట్రస్ ఇచ్చారనమాట. ఇంకా సరే మేము కూడా తీసుకెళ్ళాం కదా కొన్ని బెడ్షీట్స్ అవి ఇవి సాపలు కూడా అలా పడుకోవచ్చులే, అడ్జస్ట్ అవ్వచ్చు. కాకపోతే అందరూ చాలామంది ఉన్నాం కాబట్టి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము. ఈ రూమ్ ఛార్జెస్ అయితే అప్పుడు మాకు పర్ డే 5000 అయితే తీసుకున్నారు. ఓన్లీ 1 బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. అదొక్కటే డిసడ్వాంటేజ్. ఇంకా రూమ్లో నుంచి మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ మళ్ళీ బాల్కనీ ఇచ్చాడనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ డైనింగ్ టేబుల్ ఇచ్చారు. ఫ్రంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చారు, బ్యాక్లో ఒక డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. ఇంకా నైట్ అయితే వచ్చేసి అందరం స్నానాలు అయితే చేసేసి పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్ డే జర్నీ అయిపోయింది కదా, అందుకని మంచిగా ఫ్రెష్ అప్ అయి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేసుకున్నాము. మేము సామాన్ అయితే కిరాణా సామాన్ అంతా తీసుకెళ్ళామని చెప్పాం కదా, ఇంకా మేమే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఉప్మా చేసుకున్నాం అనమాట. ఉప్మా చేసుకొని టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి, బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి దిగుతున్నాము స్టెప్స్ అయితే. ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోతే మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి మేము ఇంకా ఓన్లీ టిఫిన్ వరకు చేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్టెప్స్ దిగగానే మీకు నైట్ చూపించలేదు కదా, నైట్ చీకటి ఉంది, మాకు కూడా కనిపించలేదు. ఇంకా మార్నింగ్ ఇక్కడ చూస్తున్నాము. స్టెప్స్ దిగగానే ఇక్కడ వాళ్ళు బర్డ్స్ పెంచుకుంటున్నారనమాట. ఇందులో రామచిలకలు అవి ఉన్నాయి. సరే అని అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. చాలా ఉన్నాయి, నేను ఒక 3 చూపించాను కానీ బర్డ్స్ అవి చాలా ఉన్నాయన్నమాట, రామచిలకలు ముఖ్యంగా. నెక్స్ట్ ఆ ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీ అండి, ఫుల్ చెట్లు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కిందికి దిగిన తర్వాత ఓనర్ వాళ్ళ ఇంటి డోర్ ఎదురుగా ఇలా క్రిస్మస్ ట్రీ అయితే ఉందండి. ఇంకా అందరం ఫొటోస్ అయితే తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఆ చెట్టు బాగుంది, మంచిగా డెకరేట్ చేశారనమాట. డిసెంబర్ అంటే క్రిస్మసే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆ ట్రీ అయితే పెట్టారు. ఆ తర్వాత కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట బయలుదేరడానికి. అన్న వస్తాడు, అన్న కూడా ఎక్కుతాడు రా అన్న. బీచ్ వస్తాడు అన్న, బీచ్ ఓ ఎక్కు నువ్వు. జషమ్మ వద్దు ఎక్కర్రా. హాయ్ చెప్పండి అందరు. చెప్పు. ఇంకా చూసారా స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడైతే మా పెద్దోడిని అయితే అస్సలు ఎక్కనివ్వట్లేడు అనమాట. కారు వద్దంట అన్నయ్య, తను ఒక్కడే వస్తా అంటున్నాడు. ఇంకా నేనే అన్నయ్య కూడా వస్తాను బీచ్ అనగానే సరే అని ఎక్కనిచ్చాడు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. అందరము 2 కార్స్లో వచ్చామని చెప్పాం కదా, ఇందులో 7 మెంబర్స్, అందులో 7 మెంబర్స్. ఇంకా బయలుదేరాము. మేము తీసుకున్న రూమ్ ఎక్కడంటే మేము ఫస్ట్ వెళ్ళేది కలంగుట్ బీచ్. ఈ కలంగుట్ బీచ్కి మేము తీసుకున్న రూమ్కి డిస్టెన్స్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము బీచ్ దగ్గరికి. ఇక కార్ పార్కింగ్ ఎక్కడో చేసేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. చాలా దూరం ఉంది కార్ పార్కింగ్ నుంచి బీచ్ వరకు, చాలా లాంగ్ ఉందన్నమాట. ఇంకా నడుచుకుంటూ వచ్చాం. మా చిన్నోడిని అయితే మొత్తం మా వారు ఎత్తుకొనడమే సరిపోయిందనమాట. అప్పుడు మా చిన్నోడు చాలా చిన్న, ఒక 2 years అలా ఉన్నాడు అంతే అనమాట ఆ ఏజ్. ఇంకా మొత్తం ఎత్తుకొనే ఉన్నాడు మా వారైతే. 99 కాదు 100% మొత్తం ఎత్తుకొనే ఉన్నాడు అనమాట. ఇంకా అలా మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా ఫస్ట్ అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా ఎంజాయ్ చేసాము. మీకు ఆ ఎంజాయ్ చేసాము అనేది ఎలా చేసాము అనేది ఇప్పుడు చూపిస్తాను.
ఇంకా మొత్తానికైతే బీచ్ దగ్గరకొచ్చేసి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసామనమాట. అంటే ఇది మేము ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ కదా! ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్. అందుకని చెప్పి అప్పుడు కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి, బాగా బీచ్‌లో ఆడాలి అన్న ఇంట్రెస్ట్ నాకు కూడా ఉందనమాట. అందుకని చెప్పి అసలు ఈ బీచ్‌లో నేను కూడా ఆడుకున్నాను. మొన్న రీసెంట్‌గా ఉడిపి బీచ్ వెళ్ళాము అని, చిక్మంగళూరు ట్రిప్‌లో ఉడిపి బీచ్ వెళ్ళాము అని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేశాను కదా! అందులో నాకు బీచ్ వాటర్ అన్నా ఇష్టం ఉండదు, నాకు ఎక్కువగా ఆడుకోవడం ఇష్టం ఉండదు బీచ్‌లో అని చెప్పి చెప్పాను కదా! అప్పటికి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఆడాలి, ఎంజాయ్ చేయాలి, ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీయాలి, ప్లస్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకోవాలి, ఇలా ఫుల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండే అనమాట. అందుకే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము, ఫుల్‌గా ఆడుకున్నామన్నమాట బీచ్‌లలో. ఇంకా ఇలా మొత్తానికైతే ఆటలైతే స్టార్ట్ అయిపోయాయి. ఆడుతూ ఉన్నాము అందరము. ఇంకా అందరినీ వీడియో తీసిన తర్వాత ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట లోపలికి. నేను ఇంకా అక్కడ కూర్చొని కొంచెం ముందుకు ఇలా వచ్చి పడ్డట్టుగా అయ్యిందనమాట. ఈలోగా మా చిన్నోడు చూడండి, నేనెక్కడ కొట్టుకుపోతున్నానో అని చెప్పి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా నేను సడన్‌గా వాడిని చూసి "నువ్వెందుకు వస్తున్నావు నాన్న" అని చెప్పి పట్టుకున్నాను. కానీ చాలా పెద్దగా వస్తున్నాయండి అలలైతే. ప్లస్ మనల్ని అయితే ఇలా వెనక్కి లాక్కెళ్ళిపోతున్నాయన్నమాట. అంత పెద్దగా ఉన్నాయి అలలైతే. చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా అంటే చాలా వీడియో ఉంది పెట్టడానికి. అంటే అందరం ఎలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాను చూడండి. బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం చూసి ఎంకరేజ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని స్లో మోషన్ వీడియోస్ అని చెప్పి తీసుకున్నాను. అంటే అప్పుడే ఫోన్ కొనడం కొత్తగా కదా, అందులో స్లో మోషన్ వీడియో ఉంటుంది, అది అంతా తెలీదనమాట. నేనే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ట్రై చేస్తే ఇది స్లో మోషన్ కనిపించింది. ఇంకా ఇవి కూడా ట్రై చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా అక్క వాళ్ళని అందరినీ ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే తీసాను అనమాట ఇక్కడ. ఇక్కడ ఇంకా వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో చూడండి. అన్నయ్య వాళ్ళిద్దరు, మా వారు ఇంకా ముగ్గురు పోటీ పెట్టుకున్నారనమాట. ఎవరు ఫస్ట్ రన్నింగ్ చేసుకుంటూ ఉరికొస్తారో వాళ్ళు విన్నర్ అని చెప్పి పెట్టుకున్నారు. ఒక అన్నయ్య అయితే వెనకాలే ఆగిపోయాడు, అసలు ఇంకా రాలేదనమాట ముందుకి. ఇంకా మా వారు, ఇంకొక అన్నయ్య ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ఇద్దరు సేమ్ టైమింగ్కే వచ్చారు. ఒకరు ముందు వెనక అంటూ ఏం రాలేదు. ఇంకొక అన్నయ్య అయితే అక్కడే ఆగిపోయాడనమాట. ఇంకా తర్వాత ఈ అన్నయ్య వాళ్ళ జోడీ అనమాట. వీళ్ళు కూడా పోటీ పెట్టుకున్నారు ఎవరు ఫస్ట్ వస్తారు అని. కానీ ఆ అక్క మధ్యలోకి రాగానే కింద పడిపోతూ ఉంది. అందుకని చెప్పి అన్నయ్య ఇంకా చేయి పట్టుకొని తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మా వారు, మా చిన్నోడు ఇక్కడ ఇలా పడుకొని ఫొటోస్, వీడియోస్ తీపించుకున్నారు ఇద్దరు. ఇలా మొత్తానికైతే ఇంకా చాలా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకా క్యాప్చర్ చేయనివి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా అందరం ఫోన్లు పక్కన పెట్టి చాలాసేపు కూడా ఆడుకున్నాము. అదంతా పక్కన పెట్టేస్తే నేను క్యాప్చర్ చేసినంత వరకు 99% మొత్తం అంతా పెట్టానన్నమాట. వీడియోస్, ఫొటోస్ అన్నీ. ఇంకా చాలా ఉంది. మేము ఒక 4-5 అవర్స్ ఉన్నాము అందులో. నేను పెట్టింది ఓన్లీ నేను క్యాప్చర్ చేసింది వరకు ఒక 1 అవర్, 1.5 అవర్ మాత్రమే క్యాప్చర్ చేశాను. అదంతా ఎడిటింగ్ చేసి పెడుతూ మీకు ఈ చిన్న వీడియో అయితే వచ్చింది. కానీ మొత్తానికైతే నేను క్యాప్చర్ చేసింది అయితే ఒక 1.5 అవర్, 2 అవర్స్ వరకు క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా ఇలా మేము ముగ్గురం ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. మంచిగా ఆడుకుంటూ ఉన్నాము. ఇంకొక కపుల్ వచ్చారు, అసలు మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నారా? వాళ్ళని వదిలేసామన్నమాట. ఎందుకంటే కొత్త జంట కదా, మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే అని చెప్పేసి వాళ్ళని వదిలేసాము. వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేరు మాకు. ఇంకా మా వరకు మేమైతే ఆటలు ఆడుతూ మేము కూడా వాటర్లోంచి పరిగెత్తే కాంపిటీషన్ పెట్టుకున్నాం. మేము ముగ్గురం లేడీస్ కూడా ఫస్ట్ ఇటు నుంచి పరిగెత్తుతూ ఉన్నాము. మాకు అస్సలు రావట్లేదని చెప్పి బయట నుంచి లోపలికి వాటర్లోకి పరిగెత్తుతూ ఉన్నామన్నమాట. అలా కాసేపు అయితే ఎంజాయ్ చేసాం మంచిగా. ఆ తర్వాత ఇంకా మా పిల్లలిద్దరిని కూడా పరిగెత్తుకుంటూ రమ్మని స్లో మోషన్ వీడియోస్ అయితే తీశాను. ఇక్కడ స్లో మోషన్ పెడితే చాలా పెద్దగా అవుతుంది అనేసి నేను వాటిని మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలా పడుకొని అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అదే రూమ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వచ్చి మంచిగా అందరం ఒకరి తర్వాత ఒకరు వెంట స్నానాలు అయితే అవుతూ ఉన్నాయి. ఈలోగా అన్నయ్య వాళ్ళు అయితే వంట చేస్తూ ఉన్నారనమాట. మాకు మంచిగా అన్నయ్య వాళ్ళు వండి పెడతారండి. మేమే లేడీసే చేయాలి అనేది అయితే ఏమీ ఉండదు మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు.
అన్నయ్య వాళ్ళు మంచిగా చేస్తారు. మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. మేము వంట చేస్తే వాళ్ళు మాకు హెల్ప్ చేయడం కాదు, వాళ్ళే వంట చేస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నమాట. అలా మొత్తానికైతే ఇక్కడ మధ్యాహ్నం ఇంకా వచ్చేసి వంట అయితే చేసుకుంటూ ఉన్నాము. వంట అయితే అయ్యిందండి. ఇంకా మధ్యాహ్నం అందరం తినేసి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని పడుకున్నామన్నమాట ఫుల్గా. పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అయితే మళ్ళీ బయటికి వెళ్ళాము. అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు మార్నింగ్ టైంలో కలంగూట్ బీచ్లో ఈ విధంగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఫుల్గా. నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.